హాయ్ ఆల్. ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు ఒక కొత్త కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో కొన్ని పదాలు వినే ఉంటారు. లైక్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అని, ఫైన్ మోటార్ స్కిల్స్ అని. మన బేబీస్ కి ఏదైనా యాక్టివిటీస్ చేయించేటప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. యూజువల్లీ నేను కూడా ప్రీవియస్ కొన్ని యాక్టివిటీస్ లో బేబీస్ యొక్క ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది, సో అండ్ సో యాక్టివిటీ చేస్తే అని చెప్పి ఉంటాను. సో అసలు గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి, ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ దట్టు ఈ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మన బేబీస్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం మన బేబీస్ తో ఎలాంటి యాక్టివిటీస్ చేయించొచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, ఈ పదాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా. గ్రాస్ అంటే పెద్దది, గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే గ్రాస్ అంటే పెద్దది, ఫైన్ అంటే చాలా చిన్నది అని. మోటార్ స్కిల్స్ గురించి మనం తెలుసుకోవాలి అంటే మన బేబీ బాడీలో ఉండే పెద్ద పెద్ద పార్ట్స్ యొక్క హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి, లేదు అంటే బ్యాక్, ఈ మూమెంట్స్, ఈ పార్ట్స్ యొక్క మూవ్మెంట్స్, వాటి స్కిల్స్ ని చెప్పేది గ్రాస్ మోటార్ స్కిల్స్ అన్నమాట. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు మనం న్యూ బోర్న్ బేబీ నుంచి తీసుకున్నాం అనుకోండి. బేబీ పుట్టిన తర్వాత ఎలాంటి మూవ్మెంట్స్ అనేది చెయ్యరు కదా బేబీస్. యూజువల్లీ జస్ట్ పడుకునే ఉంటారు ఫర్ ద ఫస్ట్ ఇనిషియల్ 2 months అనమాట. తర్వాత మెల్లిగా వాళ్ళు ఐస్ ఓపెన్ చేసి జస్ట్ బ్లింక్ చేయడము, చుట్టూ ఉన్నవి చూడడము, రైట్. తర్వాత మెల్లిగా 3 months, అరౌండ్ 3 months ఎండింగ్ అయ్యే వరకు మెల్లిగా వాళ్ళ హెడ్ నిలబెట్టగలుగుతారు. తర్వాత బోర్ల పడగలుగుతారు. తర్వాత మెల్లిగా పాకుతారు, క్రాలింగ్ చేయగలుగుతారు. తర్వాత మెల్లిగా కూర్చోగలుగుతారు. లేదు అంటే తర్వాత ఏదైనా సపోర్ట్ తీసుకొని నిలబడడము, తర్వాత మెల్లిగా నడవడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా. యూజువల్లీ మనం వీటిని మైల్ స్టోన్స్ అని అంటాం. సో ఇప్పుడు నేను ఏదైతే యాక్టివిటీస్ చెప్పానో వాటిలో ఏ బాడీ పార్ట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి, వాళ్ళ హెడ్ కానీ, వాళ్ళ చేతులు కానీ, కాళ్ళు, ఇలాంటివన్నీ ఇంక్లూడ్ అయ్యాయి కదా. యూజువల్లీ గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి ఏంటి అంటే బేబీ మైల్ స్టోన్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. యూజువల్లీ మనము బేబీ సిట్టింగ్ కానీ, స్టాండింగ్, లేదు అంటే పరిగెత్తడము, బేబీస్ కూర్చోవడము, నిలబడడము, నడవడము, పరిగెత్తడము, జంప్ చేయడము, సో ఇలాంటివన్నీ డిఫైన్ చేసేవి గ్రాస్ మోటార్ స్కిల్స్ అనమాట. లేదు అంటే ఏదైనా ఆబ్జెక్ట్ ని లిఫ్ట్ చేయడము, ఇలాంటి వాటితో కనెక్ట్ అయ్యి ఉండేవి గ్రాస్ మోటార్ స్కిల్స్ అన్నమాట. సో యూజువల్లీ ఈ గ్రాస్ మోటార్ స్కిల్స్ కి మన బేబీస్ యొక్క మైల్ స్టోన్స్ కి చాలా కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది బేబీస్ తీసుకుంటే కూర్చోడానికి టైం తీసుకుంటారు, అంటే వేరే బేబీస్ తో కంపారిజన్ చేసుకుంటే. లేదు అంటే కొంతమంది బేబీస్ నిలబడడానికి టైం తీసుకుంటారు, కొంతమంది బేబీస్ వాకింగ్, నడవడానికి టైం తీసుకుంటారు, రైట్. సో ఇలాంటివన్నీ ఏంటి అంటే గ్రాస్ మోటార్ స్కిల్స్ యొక్క డెవలప్మెంట్ అనేది కొంచెం డిలే ఉంది అని, బేబీ డెవలప్మెంట్ మీద కొంచెం డిలే ఉంది అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేది వాడతాం అనమాట. ఈ టర్మ్ అనేది వాడతాం. సో ఈ గ్రాస్ మోటార్ స్కిల్స్ అనే టర్మ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయము, ఎందుకంటే అది బేబీస్ కి నేచురల్ గా వచ్చేస్తుంది అనమాట. కొంచెం డిలే అవ్వచ్చు, 1 or 2 months, బట్ బేబీస్ కి బై నేచర్ వచ్చేవి గ్రాస్ మోటార్ స్కిల్స్ అనమాట. సో ఫైన్ మోటార్ స్కిల్స్ గురించి చెప్పాలి అంటే బేబీస్ యొక్క చిన్న చిన్న మూవ్మెంట్స్ అనమాట, చిన్న చిన్న మజిల్ యొక్క మూవ్మెంట్స్. సో బేబీస్ యొక్క ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్ మజిల్ మూవ్మెంట్స్, లేదు అంటే ఈ రిస్ట్ మూవ్మెంట్స్, ఇంకా కాళ్ళు టో మూవ్మెంట్స్, ఇలా చిన్న చిన్న మజిల్ మూవ్మెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఫైన్ మోటార్ స్కిల్స్ అనమాట. సో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి మన బేబీస్ తో చేయించడానికి. ఆ యాక్టివిటీస్ చేయించడం వల్ల బేబీస్ యొక్క ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, యూజువల్లీ బేబీస్ మంచి హ్యాండ్ మూవ్మెంట్స్ చేస్తారు కదా, వాళ్ళ మజిల్స్ బానే ఉంటాయి, యూజువల్లీ మంచిగానే మూవ్మెంట్ ఇస్తారు అని చెప్పి. సో ఇది ఎప్పుడు తెలుస్తుంది ఏంటి అని అంటే, యూజువల్లీ మన బేబీస్ ఫైన్ మోటార్ స్కిల్స్ బేబీస్ కి ఎక్కడ యూజ్ అవుతాయి ఏంటి అని అంటే, బేబీస్ కి ప్రీ రైటింగ్ స్కిల్స్, అంటే ఎప్పుడైతే బేబీస్ స్కూల్ కి వెళ్ళి పెన్సిల్ కానీ, పెన్ కానీ హోల్డ్ చేస్తారు కదా, హోల్డ్ చేయడానికి ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అనే యాక్టివిటీస్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో బేబీస్ దాన్ని మంచిగా గ్రాస్ప్ చేయడానికి కానీ, దాన్ని మంచిగా ఆ పెన్సిల్ ని మంచిగా హోల్డ్ చేయడానికి, దాన్ని గ్రిప్ తో పట్టుకొని రాయడానికి, ఇలాంటి వాటికి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, గ్రాస్ మోటార్ స్కిల్స్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ ఈ రెండు బేబీకి ఈక్వల్ గా ఇంపార్టెంట్ అనమాట. ఎలా అంటే, సపోజ్ ఈ పెన్ ఇక్కడ సర్ఫేస్ మీద ఉంది, దీన్ని తీసుకొని బేబీస్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయడానికి గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి, రైట్. తర్వాత దాన్ని పట్టుకొని రాయాలి అంటే ఒక గ్రిప్ ఉండాలి, దాన్ని మంచిగా హోల్డ్ చేసి రాయడానికి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి కావాలి. అంటే జస్ట్ దాన్ని లిఫ్ట్ చేయడానికి జస్ట్ హ్యాండ్ మూవ్మెంట్ ఉంటే సరిపోతుంది, కానీ అది హోల్డ్ చేసి రాయడానికి ఈ ప్రాపర్ మజిల్ మూవ్మెంట్స్ అనేవి ప్రాపర్ గా ఉండాలి, రైట్. సో యూజువల్లీ మనం బేబీస్ ని కొంతమంది చూస్తూ ఉంటాం, స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాపర్ గా పెన్సిల్ ని హోల్డ్ చేయలేరు. ఇన్ కేస్ హోల్డ్ చేసినా కానీ దాన్ని ఎక్కువసేపు గ్రిప్ తో పట్టుకోవడము, లేదు అంటే వాళ్ళు రాయడానికి చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. సో మన బేబీస్ తో కొన్ని యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఓన్లీ ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి జస్ట్ ఓన్లీ రైటింగ్ కి మాత్రమే కాదండి, ఇలా ఆబ్జెక్ట్ ని హోల్డ్ చేయడానికి, లేదు అంటే ఏదైనా కట్ చేయడానికి, సూదిలో దారం ఎక్కిస్తాం కదా, అలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ వాటికి యూజ్ అవుతుంది. లేదు అంటే వాళ్ళు డ్రెస్ వేసుకున్నప్పుడు వాళ్ళ సొంతంగా వాళ్ళు బటన్ పెట్టుకోవడానికి, లేదు అంటే వాళ్ళ షూ లేస్ కట్టుకోవడానికి,
చేయడానికి ఇలాంటి వాటన్నిటికీ ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా డ్రాయింగ్ చేయడానికి ఇలాంటి వాటన్నిటికి ఫైన్ మోటార్ స్కిల్స్ యొక్క డెవలప్మెంట్ అనేది మన బేబీస్ లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి, ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. సో ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం మన బేబీస్ తో ఎలాంటి యాక్టివిటీస్ చేయించవచ్చు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చాలా చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నమాట. ఎలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ గానీ ఎక్కడికి షాప్ కి వెళ్ళి తీసుకొచ్చుకొని చేయించాలి అనేది ఏం లేదు. జస్ట్ మన ఇంట్లో ఉన్న రిసోర్సెస్ ని మనం యూజ్ చేసుకొని మన బేబీస్ తో ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అనే యాక్టివిటీస్ చేయించవచ్చు అనమాట. సో ఫస్ట్ యాక్టివిటీ ఏం చేయించవచ్చు అంటే గ్రెయిన్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఏదైనా 2 బౌల్స్ కానీ 2 ప్లేట్స్ కానీ తీసుకోండి. జస్ట్ ఒకటి వచ్చేసి జస్ట్ బ్లాంక్ ఉంచండి, ఏం పెట్టకండి. ఇంకొక బౌల్ లో కానీ ఇంకొక ప్లేట్ లో కానీ జస్ట్ ఏమైనా గ్రెయిన్స్ వేయండి. లైక్ పల్లీలు కానీ బేబీస్ ప్రాపర్ గా హోల్డ్ చేయడానికి వచ్చేది అనమాట. బాదాం కానీ కాజు కానీ ఏదైనా కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది కదా, రాజ్మా కానీ ఇలాంటివి చిన్న వేయకండి. మళ్ళీ పప్పులు ఉంటాయి కదా, రైస్, పెసరపప్పు, కందిపప్పు ఇలాంటివి వేయకండి. చిన్నవి కాకుండా కొంచెం బేబీస్ పట్టుకోగలగాలన్నమాట. హోల్డ్ చేయడానికి ఈజీగా ఉండే గ్రెయిన్స్ కొన్ని వేయండి అనమాట. సో ఒక ప్లేట్ లో వేసేసి ఇంకొకటి ఖాళీగా ఉంచేసి జస్ట్ దాంట్లో నుంచి దీనిలోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి అనమాట బేబీస్ కి. జస్ట్ అది హోల్డ్ చేసుకుని అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదా. సో ఇది ఒక యాక్టివిటీ అన్నమాట. లేదు అంటే ఇంకొకటి గ్రెయిన్ ట్రాన్స్ఫర్ తో పాటు ఇంకొక గ్రెయిన్ సార్టింగ్ కూడా చేయొచ్చు అన్నమాట. సేమ్ ఇలాగా జస్ట్ ఒక ప్లేట్ ఖాళీగా ఉంచేసేయండి. ఇంకొక ప్లేట్ లో ఏమైనా 2 గ్రెయిన్స్ మిక్స్ చేయండి. సపోజ్ చిన్న గ్రెయిన్స్, ఒక చిన్న గ్రెయిన్ ఇంకొక పెద్ద గ్రెయిన్ మిక్స్ చేయండి. సపోజ్ రైస్ తీసుకోండి, రైస్ లోనే బాదం మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి పెద్దది ఏదైతే ఉంటుందో బేబీస్ ని సార్ట్ చేసి పక్కకు పెట్టమని చెప్పండి. ఇంకొక ప్లేట్ ఉంటుంది కదా, అందులో పెట్టమని చెప్పండి. బాదామ్స్ ఉంటాయి కదా, ఆ బాదాం తీసి 1 by 1 అందులో పెట్టమని చెప్పండి. సో ఇది ఒక యాక్టివిటీ మనం మన బేబీస్ తో చేయించవచ్చు. తర్వాత ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకొక యాక్టివిటీ ఏం చేయించవచ్చు అంటే బేబీస్ కి పెయింటింగ్ వేయించవచ్చు అనమాట. చిన్న బేబీస్ కి కూడా చేయించవచ్చు ఈ యాక్టివిటీ అనేది. నేనైతే ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ యాక్టివిటీస్ 10 months ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. పెయింటింగ్ కానివ్వండి, ఇప్పుడు మీకు ఏదైతే నేను యాక్టివిటీస్ చెప్తున్నానో అవన్నీ చేయించాను. కాకపోతే నా దగ్గర అన్ని నేను రికార్డ్ చేయలేదు. కొన్ని థింగ్స్ అయితే ఉన్నంత వరకు నేను అటాచ్ చేస్తాను, లేనివి నేను మాక్సిమం మళ్ళీ చేయిస్తాను. కాబట్టి బేబీకి రిపిటేటివ్ గా ఏదైనా షార్ట్స్ అలా చేసి పెట్టడానికి, షార్ట్ వీడియోలో చేసి పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో నెక్స్ట్ అనేది పెయింటింగ్ అనమాట. ఈ పెయింటింగ్ మన బేబీస్ తో ఎలా చేయించవచ్చు అంటే, ఇది ఆర్టిఫిషియల్ కలర్స్ అవి కాకుండా ఇంట్లో ఉన్న న్యాచురల్ దాంతో, యూజువల్లీ మనం వంటింట్లో వాడతాం కదా, పసుపు ఉంటుంది కదా, టర్మరిక్, జస్ట్ దాన్ని వాటర్ లో మిక్స్ చేసేసి దాంట్లో మన బేబీ హ్యాండ్ ముంచేసి జస్ట్ ఒక పేపర్ మీద బేబీతో ప్రింట్ వేయించడము, ఇలాంటివి కూడా మనం మన బేబీస్ తో చేయించవచ్చు అనమాట. సో బేబీకి ఆ టెక్స్చర్ అనేది ఏంటి తెలుస్తుంది అనమాట. ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ తో పాటు మనం ఎప్పుడైతే గ్రెయిన్ ట్రాన్స్ఫర్, గ్రెయిన్ సార్టింగ్, లేదంటే పెయింటింగ్ ఇవన్నీ చేయించడం వల్ల బేబీస్ కి వాటి టెక్స్చర్ అనేది తెలుస్తుంది. సో వాళ్ళకి సెన్సరీ స్టిమ్యులేషన్ కూడా అవుతుంది అనమాట. మనము ఏదైతే ఫైన్ మోటార్ స్కిల్స్ తో పాటు సెన్సరీ స్టిమ్యులేషన్ కూడా మన బేబీస్ కి అవుతుంది ఈ యాక్టివిటీస్ చేయించడం వల్ల. బేబీస్ కాన్సన్ట్రేటెడ్ గా చూస్తారు అనమాట. ఆ రైస్ కాకుండా బాదం తీసి పెట్టాలి, లేదు అంటే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పల్లీలో ఏదన్నా ఒకటి పెట్టి ఉంటాం కదా, దాని నుంచి తీసి అక్కడ పెట్టేటప్పుడు వాళ్ళు ఫోకస్డ్ గా చూస్తూ ఉంటారు. ఏది పెట్టాలి, రైస్ రాకుండా దాన్ని మాత్రమే లిఫ్ట్ చేసి పెట్టాలి అని అన్నప్పుడు వాళ్ళ ఫోకస్ అనేది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దట్టు వాళ్ళకి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి యాక్టివిటీస్ మనం మన బేబీస్ తో చేయించడం వల్ల. సింపుల్ గా యూజువల్లీ మనం రైస్ వండేటప్పుడు బియ్యంలో ఏదైనా నలుపులు ఉన్నాయి ఏంటి అని చెప్పి చెరుగుతూ ఉంటాం కదా, జస్ట్ బేబీస్ ని తెచ్చి కూర్చోబెట్టుకొని దాంట్లో హ్యాండ్ పెట్టి వాళ్ళని పిసుకోమని చెప్పండి. అది దాంట్లో పిసుకోమనండి. ఆ రైస్, ఆ గ్రెయిన్స్ అవన్నీ జస్ట్ వాళ్ళకి మంచి సెన్సరీ స్టిమ్యులేషన్ అవుతుంది. వాళ్ళకి మంచి మజిల్ మూవ్మెంట్ కూడా బాగుంటుంది అనమాట. సో జస్ట్ అలా చేయండి. లేదు రైస్ కాకుండా ఏదైనా ప్లేట్ లో తీసుకొచ్చి ఏదైనా రవ్వ వేయడము, లేదంటే పెసరపప్పు గాని కందిపప్పు గాని అవన్నీ వేసి జస్ట్ వాళ్ళ హ్యాండ్ ని అందులో వాళ్ళ హ్యాండ్ అందులో పెట్టి జస్ట్ కొంచెం దాంతో ఆడుకోమని చెప్పండి అనమాట. జస్ట్ ఒక 2-3 minutes. మీరు మెస్సీ అయిపోతుంది మళ్ళీ మనం అంతా ఎత్తుకోవాలి అనేసి అసలు ఫీల్ అవ్వకండి. జస్ట్ కొంచెం ఓపికతో మనం బేబీస్ కి యాక్టివిటీస్ చేస్తే మన చాలా యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే ఇప్పుడు నేను ఏవైతే యాక్టివిటీస్ చేయిస్తున్నానో ఈ యాక్టివిటీస్ చేయించినప్పుడు సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పక్కన ఎవరో ఒకరు ఉండాలి అనమాట. ఎందుకంటే మన బేబీస్ కి ఈ టైంలో మౌతింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అంటే ఏది దొరికినా తీసుకొని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి ప్రమాదాలు ఏది జరగకుండా మనం పక్కనే ఉండి చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, జస్ట్ వాళ్ళు ఆడుకున్నంత వరకు ఫైన్. లేదు వాళ్ళు దాన్ని నోట్లో పెట్టుకుంటున్నారు అంటే మాత్రం మనం వెంటనే తీసేయాలి అనమాట. లేదు అంటే వాళ్ళు నోట్లో పెట్టుకోవడం, ముక్కులో పెట్టుకోవడం మళ్ళీ అది ప్రాబ్లం అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ చేయించినప్పుడు ఖచ్చితంగా అటెంటివ్ గా సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పక్క నుండి చేయించగలరు అనుకుంటే మాత్రమే బేబీస్ కి ఇవి ఇవ్వండి, లేదు అంటే చేయించకండి.
నెక్స్ట్ యాక్టివిటీ ఏం చేయించొచ్చు ఏంటి అంటే బేబీస్ ని వాటర్ తీసుకొని చెట్లకు పోయమని చెప్పొచ్చు. చిన్న చిన్న మగ్ గానీ ఏదైనా వాళ్ళకి ఇస్తాం కదా, అది జస్ట్ వాళ్ళు హోల్డ్ చేసుకొని వెళ్ళి చెట్టుకు పోస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఈ గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ ఇవి ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా నేచర్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. సో మనము చెట్లకి ఎలా వాటర్ పోయాలి ఏంటి అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలుస్తుంది. నేచర్ ని మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. దాంతో పాటు వాళ్ళు వాటర్ పోయడమే కాకుండా కొంతమంది పిల్లలు అయితే జస్ట్ అందులో మట్టిలో ఆడుకుంటూ ఉంటారు కదా, అందులో చిన్న చిన్న రాళ్ళు తీసుకొని దట్స్ ఓకే, ఆడనివ్వండి, మట్టిలో ఆడినంత మాత్రం తప్పేం లేదు. జస్ట్ వాళ్ళు ఆడుకున్నంత వరకు ఫైన్. లేదు అంటే దాన్ని తీసుకొని నోట్లో పెట్టుకుంటున్నారంటే మాత్రం వద్దు. ఆడుకుంటున్నంత వరకు అయితే వాళ్ళని వదిలేసేయండి. ఎందుకంటే జస్ట్ వాళ్ళకి మంచి సెన్సరీ స్టిమ్యులేషన్ అవుతుంది అనమాట. వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఇలాంటి యాక్టివిటీస్ మనం మన బేబీస్ తో చేయించవచ్చు. స్పాంజెస్ ఉంటాయి కదా, స్పాంజెస్ తో ఆడనివ్వచ్చు. వాటర్ లో ముంచిన స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ ని వాటర్ లో ముంచి దాన్ని స్క్వీజ్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం వల్ల స్క్వీజ్ చేస్తూ ఉంటాం కదా, సో వాళ్ళ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ కూడా మనం చేయించవచ్చు. సో ఇవన్నీ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసే యాక్టివిటీస్ అనమాట. సో మోస్ట్లీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి యాక్టివిటీస్ చేయించవచ్చు ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను కదా. ఇంకా ఇవి కాకుండా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మన బేబీస్ యొక్క ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి. సో నేనైతే 1 by 1 షార్ట్ వీడియోస్ లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరైతే అప్పటి వరకు మీ బేబీస్ తో డైలీ ఒక ఫైన్ మోటార్ స్కిల్ యాక్టివిటీ అయితే మీరు చేయించడానికి ట్రై చేయించ నేను ఇప్పుడు ఏవైతే యాక్టివిటీస్ చెప్పానో వాటిలో ఏదైనా ఒకటి మీకు అవైలబుల్ గా ఉండింది చూస్ చేసుకుని దాంట్లో నుంచి ఏదైనా ఒక యాక్టివిటీ మీ బేబీతో చేయించడానికి అయితే మీరు ట్రై చేయండి. సో ఈ వీడియోలో అయితే నేను అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాతో అయితే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇంకా మీకు ఈ యాక్టివిటీస్ కాకుండా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి ఏంటి అనేది నాతో అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మీతో నెక్స్ట్ వీడియోలో అయితే నేను కనెక్ట్ అవుతాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అమూల్య సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బై.